रुकने असेंबली नारायण के डॉक्टर पी संजीवा रेड्डी ने असेंबली में बजट पर मुबाहिस के दौरान बात करते हुए कहा कि हाल ही में टीचर्स के तकर्रुरात किए गए, मगर कुछ टीचर्स डिप्टेशन पर दूसरे स्कूलों पर जा रहे हैं, जिसकी वजह से मसाइल पैदा हो रहे हैं। उन्होंने कहा कि सरकारी स्कूलों में तलबा की तादाद ज्यादा है, डिप्टेशन की वजह से तलबा को मुश्किलात का सामना करना पड़ रहा है। रुकने असेंबली डॉक्टर संजीवा रेड्डी ने कहा है कि किसानों की जानिब से उगाई हुई फसल को हुकूमत की जानिब से फी एकड़ सिर्फ 6 क्विंटल ही खरीदी जा रही है। उन्होंने एकड़ को फी क्विंटल खरीदने की हुकूमत से अपील की। ధన్యవాదాలు అధ్యక్ష నా నియోజకవర్గం టీచర్ల కొరత చాలా ఉండేది అధ్యక్ష। మన ప్రభుత్వం కొత్తగా టీచర్ రిక్రూట్మెంట్ చేసిన తర్వాత చాలా మటుకు అన్ని వేకెన్సీస్ ఫుల్ఫిల్ కావడం జరిగింది। అయినా కూడా అధ్యక్ష అధికారుల ఒత్తిడి వలన ఎందుకో గానీ చాలా మటుకు మళ్ళీ డిప్రెషన్స్ చేసుకొని సిటీ సరౌండింగ్లకు వస్తూ ఉన్నారు అధ్యక్ష। కాబట్టి తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరేది డిప్రెషన్స్ అన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే సబ్జెక్ట్ టీచర్స్ కొరత చాలా ఉంటుంది। ఉన్న ఒక సబ్జెక్ట్ టీచర్ వాళ్ళు వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోతే అక్కడ విద్యార్థులకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది అధ్యక్ష। అదొకటే కాకుండా మళ్ళీ చాలా స్కూల్స్ అప్గ్రేడేషన్కి ఉన్నాయి అధ్యక్ష। చాలా మంది స్ట్రెంత్ తగ్గిపోతా ఉన్నది ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటే, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంది। అక్కడ మనకు అప్గ్రేడేషన్కి చాలా స్కోప్ ఉంది, అప్గ్రేడేషన్ అవసరం ఉంది। తర్వాత ఇంకోటి, ఒక హై స్కూల్కి ఇంకో హై స్కూల్కి మధ్య 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ డిస్టెన్స్ ఉండాలని చెప్పేసి కండిషన్ ఉంది అధ్యక్ష। కానీ వితిన్ 3 కిలోమీటర్స్ దూరంలో కూడా అక్కడ అప్గ్రేడేషన్కి స్కోప్ ఉంది, అక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి అది రిలాక్స్ చేసి అక్కడ కూడా మనకు అవకాశం కల్పించాలి అప్గ్రేడేషన్కి అని చెప్తా ఉన్నాను అధ్యక్ష। ఇంకొక విషయం అధ్యక్ష, మా దగ్గర అగ్రికల్చర్ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, చాలా వెనుకబడ్డ ప్రాంతం, ఈవెన్ డ్రై ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి అధ్యక్ష, జొన్నలు పండిస్తూ ఉంటారు అక్కడ। తర్వాత ఇప్పుడు ప్రాజెక్టులో కూడా ఆరుతడి పంటలు అని చెప్పేసి నీళ్లు సరిపోవడం గ్రౌండ్ వాటర్ లేనందువలన అక్కడ అందరూ కూడా ఆరుతడి పంటలు జొన్నలు వేసుకుంటారు అధ్యక్ష। జొన్నలుగా ప్రభుత్వము గతంలో కూడా మన కొనుగోలు కేంద్రాలు పెట్టింది, జొన్నలు కొనుగోలు కేంద్రాలు మంచి సపోర్టింగ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది। కాకపోతే కేవలము ఎకరాకు 6 క్వింటాలు మట్టుకే మనకు గవర్నమెంట్ పర్చేజ్ చేస్తూ ఉంది అధ్యక్ష। కానీ ఒక్కొక్క రైతు 20 నుంచి 25 క్వింటాల్స్ పండిస్తూ ఉన్నారు ఒక ఎకరానికి। కాబట్టి తమరి ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొని పోతా ఉన్నాను, కనీసం ఒక 20 క్వింటాలన్నా మనకు కొనుగోలు చేయాలి ఎకరాకి అని చెప్పేసి। ధన్యవాదాలు అధ్యక్ష।